అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి వివేక హత్య కేసు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందో ఆ కేసు మరలా తెరపైకి వచ్చింది. వివేక కుమార్తె సునీత గారు మొన్నటి రోజున పులివెందులు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారికి, అదేవిధంగా కడప జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా ఈ యొక్క ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. అసలు గడిచిన 5 సంవత్సరాలు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నీరుగార్చే విధంగా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆవిడ కోరుకుంటుంది. దీనికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వివేక పిఏ ఎవరైతే ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పారు, ఈ కేసుకు సంబంధించి ఏమన్నా పురోగతి రానున్న రోజుల్లో మనం కోరుకోవచ్చా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మొత్తానికి వివేక హత్య కేసు ప్రతిసారి ఇంకా ఇదిగో అయిపోతుంది చెప్పేసి రావడం జరిగింది. ఇంకా కేసు ముందుకెళ్ళినటువంటి దాఖలాలు. అయితే తాజాగా ఈ యొక్క డాక్టర్ వివేక గారి కుమార్తె డాక్టర్ సునీత గారు పులివెందుల పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారండి, దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఆ పోలీసులు దానికి అడుగులు వేసే విధంగా వివేక పిఏ కృష్ణమోహన్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ కేసు ఇప్పుడన్నా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా, లేదా 5 సంవత్సరాలకే వెనకబడుతుందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇటీవల ఒక 20 రోజుల నుంచి యాక్షన్ షురూ చేసిందండి. కొంచెం మార్పు కనపడుతుంది, జనాల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పోలేరా బాబు, ఇక లేట్ అయినా బెటర్ లేట్ దాన్ని ఎవరు అనుకుంటున్నారు. ఇక కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో చూస్తే యాక్చువల్గా కృష్ణారెడ్డి గారే సునీతగా ఫోటోలు గిటలు పంపించాడు అప్పుడు. లేదంటే ముసుకేసేద్దరు, ఏం చేద్దరు తెలుసా మీకు? ఇప్పుడు ఆ ఫోటో అది సునీతారెడ్డి గారికి తెలియలేదనుకోండి, వాళ్ళు ఎలా ప్రచారం చేశారు, గుండె నొప్పి అని ప్రచారం చేశారు. కాబా రక్తం తుడిచేసి కట్లు కట్టారు, కుట్లేసేసి దాన్ని తీసుకొచ్చేసి ఒక కఫిన్ బాక్స్ ఉంటుంది కదా, ఐస్ బాక్స్, అందులో పెట్టేసి ఆ శవం కనపడకుండా ముఖం ఒకటే కనపడేలా మిగతా పువ్వులు పెట్టేస్తారు. మొత్తం పువ్వులు కవర్ చేసి అందరూ వచ్చి దండం పెట్టుకుని ఒక ఏడు పేడిసి గట్టిగానే వెళ్ళిపోతూ ఉంటారు. అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఇది వాళ్ళ ప్లాన్. అయితే ఎప్పుడైతే ఈయన ఆ ఫోటోలు తీసి ఆ అమ్మాయికి పంపించాడో మనందరికీ రప్పని వచ్చేసినాయి కదా. ఇది విజయసాయిరెడ్డి సిగ్గు లేకుండా ఇంకా నేను గుండెపోటు వచ్చింది, హఠాత్తుగా మరణించారని చెప్తుంటే ఎలాగొచ్చి 10 మంది తప్ప నీకు ఎవడు చెప్పమన్నారా, నిన్ను అడగాలి కదా. ఈ సిబిఐ వాళ్ళు అడిగారా? అడగలేదు కదా. వీళ్ళందరూ కొనేసుకున్నారండి వాళ్ళందరూ. పైన ఉన్న వాళ్ళు కూడా చేయండి రా పర్లేదు వాళ్ళకి అన్నారు. ఆ పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి. ఈ సిస్టము ఎంత దారుణంగా తయారైందంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఏమన్నా చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్. అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఖచ్చితంగా జగనే చేయించుంటాడు, అనుమానం లేదు. ఇది అన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి కదండి. అంతఃపురం పాత్ర లేకుండా లేదు. ఇప్పుడు ఇదేంటి, మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు మాట్లాడడం లాగా ఇప్పుడు ఇంతకన్నా గట్టిగా మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలకే సిస్టమ్ తన పని తాను చేయనప్పుడు మనమే చేయాలి ఆ పని. మనం వాళ్ళు శిక్షించలేకపోయినా సరే వాళ్ళ బతుకుని 2 రోడ్డు మీద పెట్టాలి. కృష్ణారెడ్డి వాళ్ళ చెప్పాడు, సునీత గారు వచ్చింది, పోస్ట్ మార్టం డిమాండ్ చేసింది, అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అదే కోర్టు కూడా అప్పుడు ఏం చెప్పింది తెలిసి, దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ ఏబి వెంకటేశ్వర గారు లాంటి ఆయన ఉన్నాడు కాబట్టే మీకు అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కే కేసు నమోదు అవటం, పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడం, ఈ గ్యాంగ్ ఉన్నారని కూడా అంతా కప్పెట్టిద్దరు అంతా వాళ్ళు. మొత్తం ఒక ఆధారం కూడా బయటకు వచ్చేది. ఆయనే తలకొట్టేసి చచ్చిపోయింది అని చెప్తారు. లేకపోతే బాత్రూమ్ నుంచి కమోడ్ బయటకు వచ్చండి, ఇతను కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఉందండి అంటారు. మొత్తానికి ఏ రకంగా సృష్టించగలరు వాళ్ళు, అలాగే చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడితే కూడా జనం వాళ్ళకి సమర్థించి కూడా కొంతమంది సన్నాసులు ఉంటారు. అవునండి, బాత్రూమ్కి చక్రాలు ఉన్నాయి, దాంట్లో కమోడ్కి వచ్చి కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిందండి అంటారు. అంటే వాళ్ళు ఆలోచించరండి, నిజాలు బయటపడతాయి, లేకపోతే ఏమైనా జరగచ్చు. 10 మంది అదే చెప్తే ఏం చేస్తాడు, వినాయకుడు పాలు తాగాడంటే నమ్మలేదు, అందరం తాగుతాడా పాలు వినాయకుడు, చెప్పండి మీరు. అలాగే ఈయన ఇప్పుడు జనాలకి ఏముందండి, పదే చెప్తే ఏమో నిజమేమో అనుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి అంటే ఏంటి, అవినీతి పరులు ఉండకూడదు, ఇలాంటి మాట్లాడుతున్నాడు అతను. ఆ మాట్లాడొచ్చా? శాంతి భద్రతల గురించి, అన్యాయం గురించి, అక్రమం గురించి మాట్లాడతాడు. వీళ్ళు అలాగొచ్చి గుండె నొప్పి అన్నారు. ఈవిడ ఎప్పుడే బయటకు వచ్చిందో పోస్ట్ మార్టము, ఆ గొడ్డల పోట్లు, మళ్ళీ సాయంత్రంకి వచ్చేసి 5 సార్లు నరికారు, మా బాబాయ్ని తీసుకెళ్లారు, ఇలా కొట్టారని అతను ఏదో చూసినట్టు చెప్పాడు. అంటే చూసి ఉంటాడు, కొట్టి చంపుతున్నప్పుడు తీసి అతను చూపించుంటాడు వీడియోలో తీసి. ఈ పోలీసులు అది ఆ గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఎవడెవడే మాట్లాడారు, ఎవడెక్కడికి వెళ్ళాడో మొత్తం బయటకు వచ్చింది. దస్తగిరి బయటకు వచ్చి మొత్తం మామూలు చెప్పేసాడు. పోలీసు వాళ్ళకి ఇంకేం కావాలి, సిబిఐకి ఇంకా సిగ్గులేదు వాళ్ళకి. వీళ్ళని ఎలా వదిలేసాడు, బెయిల్ ఎలాగిస్తారండి వాళ్ళకి? అసలు ఆలోచించాలి కదా సిస్టమ్.
ప్రజలకు, సామాన్య ప్రజలకి నమ్మకం ఎలా ఉంటుంది మన వ్యవస్థ మీద? మనం తప్పు చేయకూడదు, అలాగా మనం ఇలాంటి తప్పుడు తీర్పులు ఇవ్వకూడదని ఆలోచించుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇదే సామాన్లు అయితే ఇప్పటికి అరెస్ట్ చేసి అంతా అయిపోయింది. సామాన్యులు ఏంటండి, అసలు మీకు ఈ సిస్టంలో ఎవడైనా సరే సిస్టమ్ని తప్పి అక్రమంగా వ్యవహరిస్తే వాడికి ఎంత ఉన్న కంటెంప్ట్ అయితే కూడా పర్వాలేదు. ఈ అన్యాయాన్ని సహించకూడదండి మనం. ఇప్పుడు కృష్ణారెడ్డి మళ్ళీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్పేస్తున్నాడు కదా, మొత్తం బొమ్మ అంతా వాళ్ళే చేశారండి అని. అంటే ఆ ప్రభుత్వం అంటే వాళ్ళు వీళ్ళ మీద కేసు పెడతాడు, ఈ ప్రభుత్వంతో వాళ్ళ ముందు పీకాలి నాలుగు. దస్తగిరి ఏం చేయడు, మంచో చేయడో కమిట్ అయ్యాడు, ఒక జడ్జి గారి ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే రక్షణ లేకపోతే పడి చంపిద్దరు, మొత్తం టికెట్ వేస్తారు తెలుసా మీకు? ఎవరన్నా బతకనివ్వరు వాళ్ళు. ఇప్పటికి సునీల్ యాదవ్ వీళ్ళందరూ కూడా మిస్టీరియస్ మర్డర్స్ అన్ని జరిగాయి. లేపేస్తారు వాళ్ళందరూ. నన్ను సునీల్ యాదవ్ ఉన్నాళ్ళు ఇంకా చచ్చిపోలేదు. అంటే దాంట్లో కొంతమంది గంగిరెడ్డి వీళ్ళందరినీ కూడా. అవును, ఆ స్వయంగా తండ్రి గారు చచ్చిపోయాడు, భారత్ గారు తండ్రి గారు కొట్టలేసిన ఆయన. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, దీన్ని బకెట్ మర్డర్స్ అంటారు. ఒక మర్డర్ జరిగినప్పుడు చేయించిన వాడికి మధ్యలో 300 మంది లింకులు ఉంటాయి. ఒకడికొకటి తెలియదు, ఒక ఇద్దరు తప్ప మిగతా మూడోవాడు తెలియదు. ఆ లింక్ కట్ చేస్తే ఇంకెవడో తెలియకుండా పోద్ది. అలాగే పరిటాల రవీంద్ర మర్డర్ కేసులో ఎవడు చేసాడో ఏంటో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు. సిబిఐ వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి ఇంట్లో వాళ్ళ కొడుకుని విచారణ చేస్తారా? అదే పెద్ద గొప్పగా చెప్తాడు, నా కొడుకు మీద నేనే సిబిఐ వేసానని. వీళ్ళు ఎలాంటి కుటుంబాలండి, మన కర్మకి దాపురించారు వాళ్ళు. ఓకే, ఇక సిస్టమ్ కూడా అలాగ ఉంటుంది, అలా సహకరిస్తుంది. వీళ్ళు అడ్డగోలుగా కొల్లగొట్టేసిన దొంగ సొమ్ములో వాటా తీసుకుంటున్నారు అందరూ. ఆ దొంగ సొమ్ముతో అందరినీ కొనేసుకుంటున్నాడు. వీళ్ళ ఆర్థిక మూలాలు కొట్టాలా, వీళ్ళు చేసిన నేరాల మీద శిక్ష వేయించాలా. కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ని బాగు చేయటం, అమరావతి నిర్మించడం, పోలవరం నిర్మించడం, పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి కల్పించడం, సంక్షేమం చేయడం, వీటిలన్నిటితో పాటు ఈ బాధ్యత కూడా ఉంది. ఈ గ్యాంగ్ అందరినీ లోపల పెట్టించాలి, ఈ కేసులన్నీ పరిష్కారం చేయాలి, ఎవరిని విడిచిపెట్టకూడదు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, రోజారెడ్డి, పోసాని కృష్ణమురళి, ఎవరిని విడిచిపెట్టకూడదు. అప్పుడు జనం మీరు చేసిన అభివృద్ధిని ఎంజాయ్ చేస్తారు. మీరు మంచి పాయసం వండారు, ఆ గిన్నె అక్కడ పెట్టారు, పక్కన 2 కొండ సెలవులు వాడేసి తెచ్చుకుంటారు. మీరు వెళ్ళి తెచ్చుకోగలరా? లేదా ఇంత డబ్బులు మూట పెడతారు అక్కడ, ఆ పక్కనే పుల్ని పెడతారు. తెచ్చుకోరా బాబు అంటే తెచ్చుకోగలరా? అంటే తను పుల్తో పోల్చలేం కాబట్టి పావులతో పోల్చుతున్నాను నేను. ఏంటండి మీరు అంచేత మీరు ఏమన్నా చేయండి, ఇన్ టైంలో చేయండి, సకాలంలో చేయాలా. వీళ్ళకి అదే ఈ పాటికి ముగించాలా. మీకు అభివృద్ధి రేపొద్దు ఆఖరి నిమిషంలో చేద్దాం అనుకోకూడదు. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని అదే ఫస్ట్లో అరెస్ట్ చేసాడు. ఈయన తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి ఉంటే జనం మర్చిపోతారు చివరికి వచ్చేటప్పటికి. తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి ఉంటే జనాలు ఒప్పుకోరు, తప్పు చేయకుండా నా అక్రమ అరెస్టే. కానీ ఆయన మీద ఇంత రివర్స్ అవరు. అందుకనే మొదట 6 నెలల్లో వీళ్ళందరికీ దప్పడం వేశారు, శుభ్రంగా ఎర్రకుమ్మేసి. జగన్మోహన్ రెడ్డి గారికి మినాయింపు ఏం లేదు, ఎర్రగొట్టి పడేయాల, లోపలేసేసి కుమ్మేసి అందులో ఇజ్రాయల్ గట్ట పడేయాలి వాళ్ళ రూమ్లోనే. ఏంటండి వాళ్ళే సాల్వ్ చేస్తారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరి ప్రధానంగా వినపడుతున్నట్టు వాదన ఏంటంటే, సిబిఐ వాళ్ళు ఇప్పుడు రానున్న రోజులు అతి త్వరగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేయచ్చని చెప్పేసి చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సురుగు పుట్టింది, వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి ఉంటాయి, పైన తీసుకున్న డబ్బులు అయిపోయిన తర్వాత ఇంకా అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? మొత్తం వేస్తారు లోపల. ఓకే, అప్పుడే చూసుకుంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వాళ్ళ నాన్నగారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది, భాస్కర్ రెడ్డి. వాడికి 5 ఏళ్ళు శిక్ష పూర్తి అయిపోయినప్పుడు జైల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పరివర్తన వచ్చి సత్ప్రవర్తన కలిగితే బేగ వదిలేస్తారు కదా, అలా వదిలేద్దరు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు మరి వాళ్ళు బయటపడడానికి అవకాశాలు అంటే ఎన్ని సంవత్సరాలు తప్పించి రాగలిగారు మరి ఇప్పుడు? ఏమండి వాళ్ళు కన్విక్ట్ అయిన తర్వాత వాళ్ళే చేశారని తెలిసిన తర్వాత వివేకానంద రెడ్డి గారు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళకి లెక్క సరి చేస్తారు కదా, వాళ్ళు చేశారు. డెఫినెట్గా చేస్తారు, ఎందుకు చేయరు? ఖచ్చితంగా చూద్దాం సార్. ఈ కేసుకు సంబంధించి సాధ్యమైన త్వరగా వివేక డాక్టర్ గారి సునీతం గారికి న్యాయం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.